నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందని చంద్రబాబు అన్నారు. ఏపీపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. పెట్టుబడులు సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలికగా అంగీకరించలేదని తెలిపారు. వైసీపీ హయాంలో సింగపూర్కు వెళ్లి మరీ అక్కడి మంత్రులను బెదిరించారని మండిపడ్డారు. మరోవైపు నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు కేటాయించిన బార్లకు బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు. రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని ఆదేశించారు. ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆయన సూచనను మెచ్చుకున్న చంద్రబాబు ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాతో తెలిపారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ దాని అనుబంధ సంస్థలపై నిషేధం పొడిగింపు ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఏదైతే రాడికల్ యూత్ లీగ్, ఆర్వైఎల్, రైతు కూలీ సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళంతా కూడా సమాజంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నారనే ఉద్దేశం కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని మరొక సంవత్సరం నిషేధాన్ని పొడిగించడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే వీళ్ళు ప్రజల ప్రాణాలతోనూ ఆస్తులను రక్షించడానికి మరియు రాష్ట్రంలో శాంతి మరియు ప్రశాంతతను కాపాడటానికి దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధ సంఘాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లో జారీ చేసింది. ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 యొక్క సెక్షన్ 3 మరియు దాని క్లాజు ప్రకారం నోటిఫికేషన్లు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటాయి. దీన్ని మరో సంవత్సరం పొడిగించడం జరిగింది. జిఓఎంఎస్ 133 ఫైనాన్స్ విభాగం 17/8/2018 ద్వారా జారీ చేయబడిన ఆదేశాల ప్రకారం పుట్టపర్తి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, మోవా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి గన్నవరం, గాజువాకలోని 8th అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి కోర్టు వీటికి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేయడానికి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు బాపట్లకు విచ్చేసి సారథ్యం సభను పెద్ద ఎత్తున విజయవంతం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం సభలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నాం. అందులో భాగంగా బాపట్ల జిల్లా కేంద్రంలో ఈ సభను నిర్వహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బలపడడానికి ప్రధాన కారణమైన కార్యకర్తలను కలుసుకోవడానికి సారథ్యం సభను ఏర్పాటు చేస్తున్నాము. బాపట్ల కేంద్రంగా ఉన్న రామానుజ కూటమి శాశ్వత సభ్యత్వం మాకు ఉంది. మా పూర్వీకులకు నాకు బాపట్లతో సంబంధం ఉందన్నారు. వ్యవసాయ కళాశాల కేంద్రంగా ఎందరో విద్యార్థులు తీర్చిదిద్దిన బాపట్ల పురాతనమైన దేవాలయంగా ఉన్న భావనారాయణ స్వామి ఆలయం, గొప్ప స్వతంత్ర సమరయోధులు ఎందరో మహానుభావులు ఉన్న బాపట్లలో సభ నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. భారత్ మాతా కీ మాతరం మాతరం, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్. బాపట్ల జిల్లాని సంబంధించిన 7 నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్త సోదరుమణులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విచ్చేసిన మీరు నాకు ఇచ్చిన స్వాగతానికి ముందుగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సారథ్యం అని చెప్పి ఈ యొక్క జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం అనే యొక్క పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా మారడానికి కారణమైన కార్యకర్తల యొక్క సారథ్యం కారణంగా
మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యారు కనుక ఆ యొక్క సారథ్యం ఏదైతే కార్యకర్తల సారథ్యం కారణంగా మన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ స్థానానికి వచ్చాడు. ఆ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యం మనందరికీ కూడా స్ఫూర్తి ప్రేరణగా ఉండాలి కనుక ఈ యొక్క కార్యక్రమానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ నేతృత్వం ఏవైతే విషయాలు నేర్పించారో ఆ విషయాలన్నీ మనం తెలుసుకొని మన పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల యొక్క కష్టాలను తీర్చే విధంగా నడుం బిగించాలని మీ అందరికీ తెలియజేస్తూ, బాపట్ల అంటే మా పూర్వీకుల ఊరు, మా ముత్తాత గారు ఉన్న ప్రాంతం. ఇక్కడే ఉన్న రామానుజ కూటమి ఏదైతుందో ఆ రామానుజ కూటమి మాకర్ల వాళ్ళు కట్టిన ఆ యొక్క రామానుజ కూటమిలో కూడా శాశ్వత సభ్యులుగా మా పూర్వీకులు ఉండేవారు. ఆ విధంగా మా నాన్నగారికి అనేక మంది బంధువులు ఉన్నారు. ఆ బంధువులందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా మా బాపట్ల సంబంధించిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడే అని చెప్పి ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి బాపట్లతో నాకు ఆ విధమైన సంబంధం ఉంది. బాపట్ల కేవలం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి క్షేత్రమే కాకుండా అనేక మంది కారణభూతుల్ని జన్మనిచ్చిన స్థలం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం అమ్మి 30,000 ప్రాణాలు పైగా పొట్టన పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వంలో ఉండగా మేము హెచ్చరించడం జరిగింది. వినకుండా మద్యం అమ్మారు, ప్రాణాలు పోగొట్టి ఈరోజు కటకటాలు లెక్క పెట్టేందుకు సిద్ధమయ్యారు అని ఆయన విమర్శించారు. బ్రాండ్స్ వల్ల తెగిపోయిన జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా? ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీ మీద విచారణ చేస్తుంది? ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాండ్ ఎందుకు పెట్టారంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఈ విషయం మీరు తాగింది, ఈ విషయం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా? లేదు. ఎందుకు దొరకటం లేదు? ఎందుకంటే అవి విషం కాబట్టి. ఈరోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశ్వర రెడ్డి ఎవరో తెలియదు, ముప్పుడు అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేశ్వర నాయుడికి నాకు సంబంధం లేదు, వాడి పేరుగా చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకు ఎవరో తెలియదు, ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు నువ్వు చెప్పను కదా. సరే, ఇప్పుడు దీని సూత్రధారి, ది కింగ్ మ్యాన్, మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయి రెడ్డి మా పొట్టబాయ్. ఈ రోజు మేము అడుగుతున్నాం, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సక్కనైపోతారు అని అన్నా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి 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 ఎక్కడ? సాయి ఎక్కడ? ఏం చేశాడు? సాయి సంకరాకి చేశాడు మిమ్మల్ని. సంకరాకి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు చేశారండి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జ్ కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా?
వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన అతి భారీ విగ్రహాలను నిషేధించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పీ హర్షవర్ధన్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు, అన్ని శాఖల జిల్లా అధికారులు కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుందామన్నారు. మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందన్నారు. శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ బట్టి చూస్తే మన తిరుపతిలో ఏదైతే ఇమర్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో లాస్ట్ 20 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా చేయటము, అట్లాగే సిస్టమ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యాయి. శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ ఒక ఉత్సవ కమిటీ వాళ్ళు చేసినట్లేదు, ఒక స్పెషల్ ఆఫీసర్ ఈ గణేష్ ఫెస్టివల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ లాగా ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్ దట్ కంప్లైంట్స్ కూడా ఏం లేవు. అది కూడా ఇంకొక మంచి పరిణామం. అంటే లాస్ట్ టైం చాలా చక్కగా జరిగింది, పెద్ద ఎక్కడా కూడా ఇష్యూస్ లేదు, 1-6 ఇష్యూస్ ఉండొచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఈసారి కూడా లాస్ట్ టైం ఏదైతే చిన్న చిన్న ఏదైనా గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫిల్ చేసుకొని చేస్తే డెఫినెట్లీ లాస్ట్ టైం కంటే బెటర్గా చేస్తాం. డెకరేషన్ అరేంజ్మెంట్స్, మామిడి చెట్లు, అదేవిధంగా మామిడి తోరణాలు, అరిటాకులు, అదంతా సంబంధించి మొత్తం రూట్ అంతా కూడా ఓకే ఆల్ మండపం. అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయాలి. అరేంజింగ్ కోలాటం అండ్ భజన బృందం మనకు ఆల్ డివిజనల్ ఆఫీసర్స్, ఎస్డిపిఓస్ ప్లీజ్ టేక్ లీడ్ అండి. స్థానిక ప్రజాప్రతినిధులతో అందరితో కలిపి కూడా నెక్స్ట్ 3-4 daysలో మీరు మీటింగ్స్ నిర్వహించుకొని చాలా మంచిగా అంతే భక్తితో ఎవరికి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం చేసినట్టయితే బాగుంటుంది. సో ఈసారి కూడా కమిటీతో కలిపి అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, ఎస్పెషల్లీ కమిషనర్ గారు ప్లీజ్ డూ ఇట్ ఇన్ బిఫిటెంట్ మేనర్. ఇంకా భక్తితో భక్తులందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది ఒక ఆబ్జెక్టివ్. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరంలో స్నానానికి దిగి 3 విద్యార్థులు గల్లంతయ్యారు. వజ్రపు కొత్తూరు మండలం మడేవానిపేటకు చెందిన దున్న దుర్యోధన, పూడి జగన్నాథపురానికి చెందిన తిమ్మల జశ్వంత్, పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రాయల రాజేష్లు విజయనగరం జిల్లా తగరపు వలసలోని బాలాజీ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా 3వ సంవత్సరం చదువుతున్నారు. 3 స్నేహితులు సరదాగా గడిపేందుకు భావనపాడు సముద్ర తీరానికి వెళ్లి సముద్రంలో స్నానానికి దిగారు. సముద్రంలోని అలల ధాటికి ఒకరు కొట్టుకుపోతుండగా అతన్ని కాపాడేందుకు వెళ్లిన మరో 2 గల్లంతయ్యారు. గమనించి స్థానిక మత్స్యకారులు సముద్రంలోకి దిగి గాలించిన వారి ఆచూకీ దొరకలేదు. డ్రోన్ కెమెరాలు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన యువకుల ఆచూకీ లభించలేదు. టెక్కలి పోలీస్ మరియు మెరైన్ పోలీస్ అధికారులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుపబడే విద్యాసంస్థలో మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలోని టీటీడీ జూనియర్ కళాశాలలో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియ, హాస్టల్ సీట్ల కేటాయింపుపై ఈరోజు ప్రిన్సిపల్ భువనేశ్వరితో చర్చించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ జూనియర్ కళాశాలలోని శాంభవి హాస్టల్ బ్లాక్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలలోనూ హాస్టళ్లలోనూ మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం టీటీడీ కళాశాలలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నారని, శ్రీవారి ఆశీస్సులతో విద్యార్థులందరికీ ఉన్నత విద్యను అందిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చిన్న తరహా నీటిపారుదల పరిధిలో 3,08,000 ఎకరాలు ఆయకట్టు సాగు అవుతుందని జిల్లా జలవనరుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పి సుధాకర్ రావు చెప్పారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు అయిన నారాయణపురం, మడ్డు వలస ప్రాజెక్టుల పరిధిలో 75,000 ఎకరాలు సాగు అవుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి కాలువలకు మరమ్మతులు చేయడం వల్ల శివారు ప్రాంతాల్లో ఉన్న భూములకు ఈ ఏడాది సాగునీరు సమృద్ధిగా అందిస్తామని చెప్పారు. జిల్లాలో చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులైన కళింగడల్, పైడిగామ, బొమ్మిక, జంపరకోట రిజర్వాయర్లు పరిధిలో 20,000 ఎకరాలు సాగు అవుతుందని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే సాగునీటికి ఇబ్బంది ఉండదని సుధాకర్ రావు స్పష్టం చేశారు. మాది మైనర్ ఇరిగేషన్ సర్కిల్ శ్రీకాకుళం.
దీని కింద 3,11,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నది. ఇరిగేషన్ ఈ మొత్తం ఎకరాల ఆయకట్టు ఈ సంవత్సరం ఖరీఫ్కి మొత్తం అవుతుంది. శ్రీకాకుళం జిల్లా మైన్ ఇరిగేషన్ సర్కిల్ కింద 3,11,000 ఎకరాల ఆయకట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద సాగవుతూ ఉంది. దీనిలో మేజర్గా మనకి నారాయణపురం, మడ్డువలస ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే మైన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కలింగదన్ అని, డబార్ సింగ్ అని, తర్వాత పైడిగామని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన పలాస, ఇచ్చాపురం ఏరియాలో. వీటికి కూడా 5,000 ఎకరాల చొప్పున మైన్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా నడుస్తున్నాయి. వాటికి కూడా మన గౌరవ ఎమ్మెల్యేలతో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. మన మడ్వల్స్ ప్రాజెక్టుకి సంబంధించి నారాయణపురం ప్రాజెక్ట్కి టైలెండ్స్ దాకా నీళ్లు అందించడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఉభాలన్నీ సాగుతున్నాయి. 70% దాకా అయ్యాయి, ఇంకో 30% ఉన్నది. దాంట్లో మనకు 15 రోజుల్లో పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అన్ని చోట్ల పంటలు సాగు చేయడానికి ఖరీఫ్కి రైతులందరూ ముందుకు వచ్చారు. ఈసారి మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని ఎకరాలకి చివరి ఆయకట్టు భూములకి ఆ నీరు అందించే ఏర్పాటు అయితే చేశాము. మన గవర్నమెంట్ ఈసారి మాకు O&M కింద 3 కోట్ల వరకు ఫండ్ ఇచ్చింది. అలాగే కలెక్టర్ గారు కూడా మనకి DMF కింద కొంత ఫండ్ ఇచ్చారు. అంటే అది కూడా ఒక 2 కోట్లు దాటే ఉన్నది. ఇవన్నీ కలిపి మేము మెయింటెనెన్స్ పూర్తిగా చేయడం వల్ల ఈసారి మాకు చివరి ఆయకట్టు భూములకు కూడా వాటర్ ఇచ్చే అవకాశం మాకు వచ్చింది. సో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ క్లియర్ చేసి చివరి భూములకి ఆయకట్టుకి వాటర్ అందించడం జరిగింది. మాకు ఈసారి అయితే ప్రాబ్లం ఏది ఉండదని అనుకుంటున్నాను. వర్షాలు మాత్రం ఇంతవరకు పడటం లేదు. అయితే ఫర్దర్ ఈ వచ్చే 4-5 రోజుల్లో వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. దానిపై ఆశాభావంతో ఉన్నాం. రివర్లో ఫ్లోస్ మాత్రం ఇప్పుడు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇదే విధంగా సాగితే మాత్రం అడుగంటిపోయే అవకాశం ఉన్నది. కాకపోతే మనకి ఈ 4 రోజుల్లో పడే వర్షాలు ఏమైనా మనకు ఉపయోగపడుతుందేమో ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. డోన్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో నూతన వధూవరులు అనన్యారెడ్డి, బుగ్గన అర్జున్, అమర్నాథ్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు గిరిజనులోని చివరి వ్యక్తికి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఈ రోజు కలెక్టరేట్లో ఆది కర్మయోగి కార్యక్రమంపై అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసంలో వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని 9 మండలాలకు చెందిన గిరిజనులకు అందవలసిన సంక్షేమ పథకాలపై వివిధ శాఖల నుంచి శిక్షణ పొందిన అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలను గురించి వారికి అర్థమయ్యే విధంగా వివరించి గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని వివరించారు. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే లాస్ట్ మైల్ డెలివరీని ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలి. దట్ ఈస్ మీ ఏమైనా వాట్ ఇస్ ఆది కర్మయోగి మీ లెవెల్ నేను అదే అర్థం చేసుకున్నాను, మీకు అదే చెప్తున్నాను. సో లాస్ట్ మైల్ డెలివరీని ఎట్లా స్ట్రెంథన్ చేయవచ్చు, పైన నుంచి కాకుండా వాళ్ళకి ఎట్లా ఎంపవర్ చేసేసి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి సర్వీస్ డెలివరీని ఎట్లా మనం ఇంప్రూవ్ చేయవచ్చు అన్నదే క్రస్క్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో దీనికోసం ఆల్రెడీ వాళ్ళు మనకు డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ అటెండ్ చేసి ఉన్నారు బెంగళూరులో. తర్వాత అక్కడ నుంచి వచ్చి మన మాస్టర్ ట్రైనర్స్ మన విశాఖపట్నం 7 members ఫ్రమ్ ఆల్ ది రకరకాల డిపార్ట్మెంట్స్ని పులప్ చేసి ఒక 7 members మాస్టర్ ట్రైనర్గా మన జిల్లా నుంచి కూడా మన విశాఖపట్నంలో 3 days ఓరియంటేషన్ వర్క్షాప్ అటెండ్ చేసి వచ్చి ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం జిల్లాలో ఒక 9 మండల్స్ ఉన్నాయి, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న మండల్స్. సో ఈ 9 మండల్స్లో మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ మన మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి వెళ్ళి సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ చేయాలనేది ఉద్దేశం. సో అందులో 7 members మన జిల్లా నుంచి ట్రైన్ అయిన వాళ్ళు ఒక 45 membersకి కమింగ్ మండే, ట్యూస్డే, వెనస్డే 3 రోజులు ట్రైనింగ్ వాళ్ళకి కూడా అయిపోతున్నారు. సో ఇప్పుడు మనకి ఏం ఇంపార్టెంట్, వాట్ ఈస్ దట్ మీరు చేయాలంటే ఈ వికసిత్ భారత్ మీ అందరికీ తెలుసు, మన జిల్లా మన ఆంధ్రాలో స్వర్ణ ఆంధ్ర 2047 మీ అందరికీ తెలుసు. సో మన విజన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎస్పెషలీ పోలవరం లాంటి ఏరియాలో విజన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎంపవర్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ పాయింట్గా మనం రాసుకోవడం జరిగింది. సో ఒక ఫ్యామిలీ, ఒక ట్రైబల్ ఫ్యామిలీని మనం ఎంపవర్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ క్యాన్ డూ. ఎడ్యుకేషన్, సో బేసిక్ సర్వీసెస్ ఎనీబడి. సో ఎడ్యుకేషన్ వల్లనే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే ఎడ్యుకేషన్ క్యాన్ చేంజ్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ వాళ్ళ మొత్తం లైఫ్ అని
ఏవైనా వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ థింక్ ఐ విల్ సే ఎడ్యుకేషన్. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. అవుట్ పేషెంట్ విభాగంలో ఉదయం 9:30 తర్వాత 6 వైద్యులు ఆలస్యంగా రావడం గమనించి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని మరియు అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అవుట్ పేషెంట్ల సేవలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలని, ఆసుపత్రి వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యుల హాజరుపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకుని రావాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జయశంకర్ విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావుకు 2 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు. సార్ 2వ సంతానంగా జన్మించారు. సొంత కుటుంబాన్ని కూడా నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి అజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. 91 నుంచి 94 వరకు అదే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అధ్యాపకుడిగా ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధంగా తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని ఆ విద్యార్థులందరికీ నూరిపోశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.